హాయ్ అండి. కార్తీక మాస శుక్రవారం అండి. దీపానికి చాలా ప్రత్యేకమైనది. ఈరోజు కార్తీక స్నానం చేయడం జరిగింది. ఓం నమో యాన్మూలే సర్వతీర్థానాం యాన్మధ్యే సర్వదేవత ఇదగ్రే వేదస్య తులసిత్వం నమామ్యహం నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియ శుభే నమో మోక్షప్రదే దేవి సర్వమంగళప్రదాయిని. ఓం శాంతి. యాన్మూలే సర్వతీర్థానాం యాన్మధ్యే సర్వదేవత ఇదగ్రే వేదస్య తులసిత్వం నమామ్యహం నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియ శుభే నమో మోక్షప్రదే దేవి సర్వమంగళప్రదాయిని. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనం పూజ చేసుకోవాలి. కథకాలం పూజ. గోరంత దీపం కొండంత వెలుగండి. ఈ దీపారాధన వేటికి కృత్తిక నక్షత్రాలకండి. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మమ పాపమ పాపుడి దేవం. దీపానికి చిన్న దీపం, చిన్న నైవేద్యం. సర్వమంగళ యాన్మూలే సర్వతీర్థానం యాన్మధ్యే సర్వదేవతే ఇదగ్రే వేదస్య తులసిత్వం నమామ్యహం నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియ శుభే నమో మోక్షప్రదే దేవి సర్వమంగళప్రదాయిని. ఓం శాంతి. అమ్మ ఎంత బాగుంటాయి తులసి కుండలు. చాలా పసుపు కుంకుమ ఆ అమ్మ వరం అడుక్కున్నది పసుపు కుంకుమ వేయమని కావాలని. ఓం శాంతి శాంతి శాంతి. హాయ్ అండి. కార్తీక దీపం కొండంత వెలుగు, గోరంత దీపం కొండంత వెలుగు. మనం ఇలా ముగ్గు, స్నానం, ధ్యానం, జపం, స్వామిని ప్రార్థించడం ఇవన్నీ చాలా విలువైనవి అండి ఈ కార్తీక మాసంలో. హాయ్ హాయ్ హాయ్. చూసారా పువ్వులు. శివ పూజకు విరిసినావ చిరు చిరుమూవం శివధానము మరువకే నవ్వుల నావా. శివధానము మరువకే బంగారు మనసా. శివ పూజకు పూలు కోచ చేతులట శివనామము స్మరించి జన్మనే ధన్యమట. శివ పూజకు విరిసినావ చిరు చిరుమూవా శివనామము స్మరించి బంగారు మనసా. ఓం. దీపాన్ని పుష్పాలతో అలంకరించుకోవాలి. ఇది కంపల్సరీ అండి. ఎందుకంటే ప్రతిసారి దీపం ప్రత్యేకత, కానీ ఈసారి ఇంకా ప్రత్యేకత. లక్ష్మీదేవి ఆ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు కదా. తన ప్రపంచాన్ని ఏలాలి కదా, మరి తన భర్త మాట తను వినాలి కదా. భార్య భర్తల సమేతంగా అలా మనుషులాగా కాదు, వాళ్ళు వింటారు, విని పనులన్నీ తీసుకుంటారు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక దీపం ఆరమే కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. హ్యాపీగా ఉందండి. ఇంకేముంటుందండి భక్తులకు, చేసుకునే వాళ్ళకు, పూజలు చేసుకునే వాళ్ళకు చేసుకోవడమే ఆనందం.